ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి సిగ్నల్ టీవీ CEO శివారెడ్డి గారు, రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రజాస్పందన, మీడియా తీరు, నిజానికి సబ్జెక్ట్ అదైనప్పటికీ కూడా మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో చోటు చేసుకుంటున్నటువంటి విపరీత ధోరణులు అనేది ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా అనుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, నూతనంగా శాసన మండలికి ఎన్నికైనటువంటి అన్న పెద్దలు అద్దంకి దయాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, సీనియర్ జర్నలిస్ట్ క్రాంతన్న గారు, పృథ్వీరాజ్ గారు, విఠల్ సోదరుడు విఠల్ అన్న, పేర్లు ఏమొద్దు, అందరికి ప్రదర్శన చెప్పండి, టైం డల్ అవుతుంటుంది, మనకు లైటింగ్ పోతుంటుంది. అందరికీ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినట్టు, ఎందుకంటే ఇప్పటిదాకా విఠల్ భాయ్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఏమైనారు, జర్నలిస్ట్ సంఘాలు మాట్లాడాలి కదా అన్నారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ TUWJ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చాను. చాలామంది అంటే ఇప్పటిదాకా మాట్లాడిన మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు. ప్రధానంగా ఏంటంటే ఇవాళ ఎవరు జర్నలిస్ట్ అనే ఒక ప్రశ్న మన ముందుకు వచ్చిందంటే, జర్నలిజం ఇవాళ అస్తిత్వ ప్రశ్నను ఎదుర్కొంటుంది అనేది అందరం గమనించాలి. ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ళ క్రితం ఎవరు జర్నలిస్ట్ అని అనేవాళ్ళ, అసలు జర్నలిస్ట్ ఎవరని ప్రశ్నించేవాళ్ళ. ఇవాళ ప్రశ్నిస్తున్నారు అంటే అది పాలకులు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా సామాన్యులు కావచ్చు. అంటే జర్నలిజం అనేది ఇవాళ ఒక అస్తిత్వ ప్రశ్నను ఎదుర్కొంటుంది అనేది మనందరం గమనించాలి. ముఖ్యంగా జర్నలిజానికి సంబంధించి ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ విపరీత ధోరణులు, ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తర్వాతనే జర్నలిస్ట్ ఎవరనే దానికి ఒక నిర్వచనం రావాలని చాలా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. కానీ జర్నలిజానికి కొన్ని నైతిక విలువలు ఉన్నాయి, జర్నలిజానికి ఒక నిర్వచనం ఉందనే విషయం కొత్తగా మీడియాలోకి వస్తున్న మిత్రులకు తెలియదని నేను అనుకుంటున్నా. అందుకే ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక 20 ఏళ్ళ క్రితం, దాదాపు 10-15 ఏళ్ళ క్రితం జర్నలిజంలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు, నేను ఎందుకంటే కొంచెం ఎలాబరేటెడ్గా మాట్లాడాలనుకుంటున్నాను, శివరెడ్డి గారు దయచేసి నాకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే కొత్తగా జర్నలిజంలోకి వచ్చేవాళ్ళు దృష్టిలో పెట్టుకొని తెలుసుకోవాల్సిన, తప్పకుండా సమయాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాను, బట్ కొంచెం విషయాన్ని ఎలాబరేటెడ్గా చెప్పదలుచుకున్నా. జర్నలిజం యొక్క ప్రాథమిక సూత్రం లేదా జర్నలిస్టుల యొక్క ప్రాథమికమైనటువంటి అంశాలను కనుక మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇట్లాంటి విపరీత పరిణామాలే వస్తాయి. అసలు ఫస్ట్ జర్నలిస్ట్ అంటే ఎవరు? జర్నలిస్ట్ అంటే నువ్వు ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై నిలబడగలిగే ఒక ప్రాథమిక సూత్రాన్ని ముందు గమనించాలి. జర్నలిస్ట్ అంటే ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని అందించగలగాలి. జర్నలిస్ట్ అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు, అంశాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం దిశగా ఒక ప్లాట్ఫామ్ని కల్పించగలగాలి. జర్నలిస్ట్ అంటే ఎవరైనా తప్పులు చేస్తే ఒక సద్విమర్శ, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేయగలగాలి. ఈ ప్రధానమైనటువంటి 4 సూత్రాలను విమర్శించి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోయాం అంటే ప్రజల పక్షాన వహిస్తున్నామా, ప్రజలకు సంబంధించిన అంశాలను మాట్లాడుతున్నామా, లేదా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా, లేదా ప్రజలకు తెలియని విషయాలను తెలియజేస్తున్నామా, లేదా పాలకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ తప్పు చేస్తే ఆ తప్పును ఇది తప్పు, దీన్ని ఇలా చేయకూడదు, ఇలా చేయాలని ఒక సద్విమర్శ చేస్తున్నామా? మరి ఈ 4 ప్రధానమైనటువంటి సూత్రాలను మనం విస్మరించి వాటి పరిధులను దాటి ఇవాళ మనం వ్యవహరించడం వల్లనే ఇలాంటి దుష్పరిణామాలు ఎదురవుతున్నాయనేది నేను స్పష్టంగా అభిప్రాయపడుతున్నాను. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, సోషల్ మీడియాకు ఎందుకు సమస్యలు ఎదురవుతున్నాయంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బ్యాలెన్స్ అండ్ చెక్స్ ఉంటాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎందుకు చెప్తున్నానంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ప్రింట్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఒక రిపోర్టర్ ఒక వార్త రాసి పంపిస్తే దాన్ని క్రాస్ చెక్ చేసి భాషా దోషాలు లేదా సరైన వాక్య నిర్మాణం ఉందా లేదా, ఇది ప్రచురణకు వీలైన విధంగా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఒక సబ్ ఎడిటర్ ఉంటాడు, ఆయన పైన సీనియర్ సబ్ ఎడిటర్ ఉంటాడు, ఆ తర్వాత న్యూస్ ఎడిటర్ ఉంటాడు, ఆ తర్వాత ఎడిటర్ ఉంటాడు. అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చినప్పటికీ రిపోర్టర్ రాసి పంపినటువంటి వార్తను డెస్క్లో ఎడిట్ చేయడానికి సబ్ ఎడిటర్ ఉంటాడు, డెస్క్ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆ తర్వాత అవుట్పుట్ ఎడిటర్ ఉంటాడు, ఆ తర్వాత చీఫ్ ఎడిటర్, ఇప్పుడు CEO అంటూ ఉంటాడు. అంటే ఇట్లాంటి ఒక 2-3 వ్యవస్థలు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రధానమైనటువంటి మీడియా ఇలాంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవడం లేదు. ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు అక్కడక్కడ ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అవి కొన్ని ఓవర్లుక్స్ వల్ల కావచ్చు, లేదంటే పదే పనిగట్టుకొని అదే
పనిగా విమర్శలు చేయడం వల్ల కానీ ఇవి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను శివారెడ్డి గారు. వీటిని మనం పాటించకపోతే భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ సమస్యలు ఎదుర్కొంటాం. నేను కావాలనే ఇవి రెండు చెప్తున్నాను. ప్రింట్లో ఉన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. కాబట్టి పొరపాట్లు జరగకుండా ఉండడానికి 99% అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రిపోర్టరు, సబ్ ఎడిటరు, డెస్క్, ఆ డెస్క్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు, ఆ తర్వాత ఫైనల్గా ఉండేటువంటి ఎడిటరు, CEO స్థాయి వ్యక్తుల స్థాయిలో చెక్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? చాలామంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు, సోషల్ మీడియా పెట్టుకున్న వాళ్ళు కొంత స్వీయ నియంత్రణ, జర్నలిజం సూత్రాలను పాటిస్తూ వాటిని ప్రసారం చేస్తున్నారు లేదా టెలికాస్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర సమస్య రావట్లేదు. కొత్తగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాకు ఒక పేరు వచ్చింది. పేరు ఉన్నది కూడా. ఏంటి అంటే వాయిస్లెస్ పీపుల్, వాయిస్ ఆఫ్ ది మీడియా సోషల్ మీడియా అని చాలామంది అంటున్నారు. నిజమే. ఎందుకు? గత దశాబ్దన్నర కాలంలో ప్రధాన స్రవంతి మీడియా అంతా కూడా ఎవరు అధికారంలోకి ఉంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి వాయిస్లెస్ పీపుల్ వాయిస్ సోషల్ మీడియా అయింది అని అంటున్నారు. అంతవరకు ఓకే, వాయిస్లెస్ పీపుల్ వాయిస్ సోషల్ మీడియా అయినంత వరకు ఓకే. కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను ఇష్టం ఉన్నట్టుగా ప్రచారం చేయడం కోసమే సోషల్ మీడియా వేదిక అయితే దాన్ని ఎవరు కూడా హర్షించరు. ఖచ్చితంగా దానికి ఒక నియంత్రణ ఉండాల్సిందే. సరే, గతంలో దీన్ని ఎవరు ప్రోత్సహించారు? గత 10 ఏళ్లలో ప్రోత్సహించినప్పుడు ఎవరు దీన్ని వాళ్ళు విమర్శిస్తుంటే చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పటిదాకా మన వాళ్ళు అందరూ చెప్పారు. దాన్ని మళ్ళీ నేను ఉట్టంకించి ప్రస్తావించి సమయం వృధా చేయదలుచుకోలే. అంటే తనదాకా వస్తే కానీ విషయం తెలియదని ఒక సామెత ఉంటుంది. తనదాకా వస్తే కానీ నొప్పి ఏర్పడదని అంటారు. సో మరి మీరు ప్రోత్సహించినప్పుడు మీకు చాలా బాగా అనిపించింది, మీరు దాన్ని ఎంజాయ్ చేశారు. ఇవాళ అది తిరిగి మీకే అది మరి వచ్చినప్పుడు, అందుకే ఒక సేయింగ్ ఉన్నది, నువ్వు సమాజానికి ఏమి ఇస్తావో సమాజం తిరిగి నీకు అదే ఇస్తుందని. సో ఇవాళ జరుగుతుంది. కాబట్టి దయచేసి గతంలో ఉన్న వాళ్ళు కానీ, వర్తమానంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా భవిష్యత్తులో రాబోయే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి ఒక దుష్పరిణామాలను కలగజేసేటువంటి వ్యక్తులను కానీ, వ్యవస్థలను కానీ మీరు ప్రోత్సహిస్తే తిరిగి ఆ దుష్పరిణామాలు మీపైకే వస్తాయి. అది ఎవరైనా సరే, నేను పేర్లను మళ్ళీ ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ విపరీత పోకడలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడిన పదాలను టెలికాస్ట్ చేయడం 100% తప్పే. అది ఎవరైనా గతంలో మాట్లాడినా మేము ఇప్పుడున్నా మాట్లాడతాం, భవిష్యత్తులో కూడా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో క్రాంతన్న ఇక్కడే ఉన్నారు, మా జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, మేము జర్నలిస్ట్ యూనియన్లో కలిసి పనిచేసాం. ఇదే సందర్భంలో ఇక్కడ ఏదో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మెదక్ జిల్లా సిద్దిపేటలో ఒక జర్నలిస్ట్ మీద కేసు పెట్టారు. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వెంటనే మేము జర్నలిస్ట్ యూనియన్గా ఆ విషయాన్ని ఖండించినాం, దాని మీద ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. అట్లనే నారాయణఖేడ్లో ఒక అధికార పార్టీ, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక జర్నలిస్టు ఇల్లును అకారణంగా, ఎలాంటి కారణం లేకుండా కేవలం వ్యతిరేక వార్తలు రాశాడన్న కారణంతో ఇల్లు కూలగొడితే కూడా మేమందరం జర్నలిస్ట్ యూనియన్ నాయకులుగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కూడా మేము జర్నలిస్ట్ యూనియన్గా అక్కడికి వెళ్ళి అతనికి సంఘీభావాన్ని తెలియజేసి ఆ నాయకునికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళన చేసి సదరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన సందర్భాలు. కాబట్టి మేము ఎప్పుడు కూడా జర్నలిస్టుల పక్షాన్ని నిలబడ్డాం. కాబట్టి ఇవి చెప్తున్నాను, ఎప్పుడూ నిలబడతాం యూనియన్గా, భవిష్యత్తులో కూడా నిలబడతాం. కానీ జర్నలిస్టులు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళకి సూచన చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా సంఘాలపైన ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మిత్రుడు విఠలన్న మమ్మల్ని ప్రశ్నించాడు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. సో తప్పు చేసినప్పుడు మీరు తప్పు చేస్తున్నారు, తప్పు చేయకుండా ఉండండి అని చెప్పే బాధ్యత ఉంది. తప్పు చేసినప్పుడు మీరు తప్పు చేస్తున్నారని ప్రశ్నించే బాధ్యత కూడా మా మీద ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష కూడా నిజంగా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అంశం. నేను ఫస్ట్ చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారి మీద కానీ ఎవరి మీద కానీ ఆ పదజాలంతో మాట్లాడిన దాన్ని టెలికాస్ట్ చేయడం 100% తప్పే, దాన్ని ఎవరూ సమర్థించడం లేదు. కానీ బాధ్యతాయుతంగా ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్లో ఉండి, ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ఒక ఫ్యామిలీ హెడ్ లాంటి వ్యక్తి. నేనైతే 24 సంవత్సరాలుగా అసెంబ్లీ కవరేజ్ చేసి చూస్తున్నాను. నేను దాదాపు 2000 సంవత్సరం నుంచి నేను అసెంబ్లీ వ్యవహారాలు కవర్ చేస్తున్న వ్యక్తిని. ఎప్పుడు కూడా ఒక నిండు శాసనసభలో ముఖ్యమంత్రి కుర్చీలో నిలబడి అసెంబ్లీ సాక్షిగా అట్లాంటి మాటలు ఏ ముఖ్యమంత్రి మాట్లాడి ఇప్పటి వరకు నేను చూసిన ముఖ్యమంత్రులలో. మరి సరే, మిమ్మల్ని అన్న భాషను మేము ఎవరూ సమర్థిస్తలేము, లేదా మిమ్మల్ని అన్న భాషను టెలికాస్ట్ చేయడానికి కూడా మేము ఎవరు సమర్థిస్తలేము. అందుకనే బాధ్యతగా ఉన్న వాళ్ళు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు ఏం సందేశాన్ని ఇస్తున్నట్టు? కాబట్టి మీరు కూడా, అందుకనే మరింత బాధ్యతను పెంచుతుందని ఎందుకు చెప్తున్నారు? ప్రజాస్వామ్యంలో కానీ, మన రాజ్యాంగం కానీ, డెమోక్రటిక్ సిస్టంలో కానీ
ఎన్ని విమర్శలు వచ్చినా లేదా ఎన్ని అననుకూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని నిబ్బరంగా ఎదుర్కొని వాటిని సంయమనంతో ఓపికతో అడ్రస్ చేయడం, సమాధానం చెప్పడమే బాధ్యత యొక్క గొప్పతనం. బాధ్యతలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతారహితంగా మాట్లాడితే అది సరైనది కాదు. కాబట్టి దయచేసి కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చినటువంటి మిత్రులకు కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నటువంటి మిత్రులకు కానీ నేను ఒకటే సూచన చేస్తున్నాను, స్వీయ నియంత్రణ తప్పనిసరి. ఎందుకంటే ఇప్పటిదాకా బుచ్చన చెప్పాడు, చాలామంది చెప్పారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ పదాలు కానీ భాష కానీ లాంగ్వేజ్ కానీ రాదు. ఒకవేళ లైవ్లో ఎప్పుడైనా వస్తే దాన్ని ఇమీడియట్గా కట్ చేసి అక్కడ బీప్ వేయడం జరుగుతుంది. సో అది మనం పాటించాలి. అట్లనే మనకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ఖచ్చితంగా జర్నలిస్టులుగా మనందరం కూడా జర్నలిస్టుల పక్షాన నిలబడతాం. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా దీన్ని గమనించుకొని స్వీయ నియంత్రణను, అసలు జర్నలిస్టులు అంటే ఎవరు, జర్నలిస్టులుగా మన పాత్ర ఏంది సమాజంలో అనే దాన్ని మనం ఒకసారి గుర్తెరిగి వివరించాలని తెలియజేస్తూ, పాలకులు కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, బాధ్యతలో ఉన్నవాళ్ళు కూడా మరింత బాధ్యతగా మరింత సంయమనంతో వ్యవహరించాలని, జర్నలిస్టుల పట్ల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని నేనైతే ఖచ్చితంగా మా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన ఖండిస్తున్నాను. దయచేసి భవిష్యత్తులో ఇలాంటి సరే మీకు కొంత బాధ ఆవేదన కలిగి మీరు మాట్లాడి ఉండొచ్చు, భవిష్యత్తులో ఇలాంటి మాట తూలడాలు జరగకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరపున నేను సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శివారెడ్డికి ధన్యవాదాలు.